మిగతా డీటెయిల్స్ లోకి వెళ్తే సింహాచలం ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందిన ఘటన తీవ్రంగా కలిచివేస్తోంది. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ఇచ్చినట్టు ₹1 కోటి నష్టహరి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న మృతువుల బంధువులతో ఐ న్యూస్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఏదైతే సింహాచలంలో ఈ రోజు తెల్లవారుజాము జరిగినటువంటి దుర్ఘటన ఉందో దుర్ఘటనలో 7 చనిపోయిన విషయం తెలిసిందే. మరి ఆ మృతదేహాలు అయితే విశాఖ కేజీహెచ్కి పోస్ట్ మార్టం తీసుకురావడం జరిగింది. పోస్ట్ మార్టం తీసుకొచ్చిన నేపథ్యంలోనే కుటుంబాలకు కూడా సమాచారం ఇచ్చారు. ఇందులో ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందిన చాలా బాధాకరం. వాళ్ళ బంధువులు మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, వాళ్ళకున్న సమాచారం ఏంటి, ఎన్ని గంటలకు వీళ్ళకి ఆ విషయం తెలియజేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ రోజు జరిగినటువంటి దుర్ఘటనలు 7లో 4 మీ కుటుంబానికి చెందిన వాళ్ళే చనిపోవడం అనేది ఎలా ఉంది? చాలా దురదృష్టకరమైన సంఘటన అండి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం జరిగే ఈ సింహాచలం చందనోత్సవం, లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం ఒరిస్సా, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర నుండి ప్రజలు ఉవ్వెత్తున వస్తారు. రాత్రి 2 గంటల సమయంలో అనుకోని ఉపద్రవంలాగా ప్రకృతి వెలితాండం చేస్తే ఆ గోడ, నూతనంగా కట్టిన గోడ కూలిపోయింది. అందులో 7 మరణించారు. ఇప్పుడు ప్రభుత్వం లెక్క ప్రకారం మధురవాడకి చెందిన మా బంధువులు 4 చనిపోయారు. వీళ్ళు పిల్ల ఉమామహేశ్వరరావు, పిల్ల శైలజ, అలాగే పైల వెంకటరత్నం, గుజ్జారి విజయలక్ష్మి ఒకే కుటుంబానికి చెందిన వీళ్ళు. చంద్రాంపాలెంలో ఒక అతనికి 2 అబ్బాయి, అమ్మాయి. అల్లుడేమో 2.5 ఏళ్ల క్రితం చనిపోయాడు. వీళ్ళకి పెళ్ళై 3 ఏళ్ళు అయింది. ఇంకా బిడ్డలు కూడా లేరు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. మంచి ఉన్నతమైనటువంటి ఆదాయంలో ఉన్నటువంటి వాళ్ళు సడన్ గా ఇలా చనిపోవడం ఆ కుటుంబం. ఈ చందనోత్సవానికి ఎప్పుడు బయలుదేరారు? మొత్తం అందరూ కలిసి బయలుదేరారా లేదంటే ఎవరి కాళ్ళుగానే? వాళ్ళు 4 వెళ్ళారటండి. రాత్రి 2 గంటల ప్రాంతంలో వెళ్ళారట. లైన్లో ఉన్నారు. ₹300 లైన్ టికెట్లు తీసుకుని లైన్లో ఉన్నారు. అకస్మాత్తుగా ఇలా జరిగింది. చాలా మంది దెబ్బలు తిన్నారు, క్షతగాత్రులు అయినారు. ఇందులో 7 మరణించారు. 7లో 4 ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు అవడం మాత్రం చాలా దురదృష్టకరమైన. మీకు ఎన్ని గంటలకు తెలిసింది ఈ విషయం మీ కుటుంబ సభ్యులు? ప్రసార మాధ్యమాల్లో తెలిసిన తర్వాత 9 మంది అని ఒకరు, 8 మంది అని ఒకరు, ఇక్కడికి వచ్చిన తర్వాత 7 అని కన్ఫర్మ్ అయింది. మా బంధువులని 1 గంట 2 గంటల క్రితం తెలిసింది. మేము పరిగెట్టుకు వచ్చాం. ఏది ఏమైనా ఇది చాలా దుర్మార్గం, అన్యాయం. ఇటువంటి సంఘటనలు జరగకూడదు. భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందే. కారణం అంటే మీకు ఏమనిపిస్తుంది? ఆ గోడకు పడిపోవడానికి కారణాలు ఏమని మీరు అనుకుంటున్నారు? విశ్లేషణ చేయాలండి. అది కొత్తగా కట్టారు గోడ అంటున్నారు. ఆ గోడ ఎందువల్ల పడిపోయిందో ప్రభుత్వ అధికారులు విచారణ చేయాలా. మనం ఎవరి మీద నిందలేయడం సరికాదు. అక్కడ జరిగిన దుర్ఘటన మాత్రం చాలా విషాదకరం. అందుకనే ముఖ్యమంత్రి గారు 25 లక్షలు ప్రకటన చేశారు. చాలా మంచిదే. కానీ మేము కోరేది ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో జరిగినప్పుడు ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చారు. అదేవిధంగా ప్రతి కుటుంబానికి మరణించినంత వాళ్ళకి ₹1 కోటి నష్టపరిహారం ఇస్తే బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కూడా ఒకటి కల్పిస్తే బాగుంటుంది అనేది జరిగిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని చెప్పి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఏంటో ముఖ్యమంత్రి గారికి తెలుసును, మన హోంమంత్రి గారికి తెలుసును, మనకి తెలుసును. 3 నెలలు ఉంటే 4వ నెలలో ఇంటికి పంపిస్తారు. అది కాదు. ఆ కుటుంబాన్ని నిజంగా ఆదుకునే పరిస్థితి అయితే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద కష్టం కాదు. ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే మంచిది. నిజమైనటువంటి వాళ్ళ కుటుంబాలని ఆదుకునేటట్టు ఉంటుంది. ఖచ్చితంగా ₹1 కోటి నష్టపరిహారం ఇస్తే బాగుంటుంది అనేది ఈ ప్రజలందరి తరఫున, సిపిఐ తరఫున, మా కుటుంబంలో మరణించిన 4 తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదో ఎంత విషాదకరమైనటువంటి సంఘటన. ఒకే కుటుంబంలో 4 చనిపోవడంతో పాటు దైవ దర్శనం కోసం వచ్చి దైవ భక్తితో దేవుణ్ణి దర్శించుకుందాం అని చెప్పి వచ్చేటువంటి దూర ప్రాంతాల నుంచి, అటు తూర్పుగోదావరి జిల్లాల నుంచి కూడా వచ్చినటువంటి 2 అయితే చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరమైన సంఘటనగా అందరూ అభివర్ణిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 25 లక్షల ఎక్స్గ్రేషియా ఉందో, 25 లక్షలకు సంబంధించి కాదు. ఆ గతంలో ఎల్జీ పాలిమర్ సంఘటన విశాఖపట్నంలో చోటు చేసుకున్న నేపథ్యంలో దానికి అప్పుడు ఎలాగైతే ₹1 కోటి ప్రకటించారో అదే విధంగా ఇప్పుడు వీళ్ళకి కూడా ₹1 కోటి ఇస్తే బాగుంటుంది. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కాదు, ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తే జీవితకాలం కూడా అది గుర్తుండిపోతుంది. వాళ్ళకు ఒక ఆధారాన్ని కల్పించినట్టు ఉంటుందని చెప్పి ఆ మృతుల బంధువులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే ఘటన జరిగిందో దీని మీద పూర్తి విచారణ జరపాలని చెప్పి చాలా వరకు వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, గోడలో నాణ్యత లేదని, గోడ నానిపోయి ఉందని చెప్పి ఏదైతే వస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయో
వాటి మీద కూడా పూర్తి విచారణ చేసి మృతుల కుటుంబాలకి న్యాయం చేయాలని చెప్పి మృతుల బంధువులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.